ఏపీ ప్రజల గుడ్ న్యూస్. త్వరలో మరో 2 గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాలు రానున్నాయి. ఈ మేరకు విమానయాన మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి, శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుల సాధ్యాలపై సాంకేతిక, ఆర్థిక అధ్యయన నివేదికలు సిద్ధం చేయడానికి కన్సల్టెంట్ల నియామకానికి ఏపీ ఏడీసీ టెండర్లు పిలిచింది. ఆన్లైన్ టెండర్ల దాఖలకు మార్చి 21 వరకు గడువు ఇచ్చింది. మార్చి 24న సాంకేతిక బిడ్లు, 27న ఫైనాన్షియల్ బిడ్లు తెరవనున్నారు. అమరావతి విమానాశ్రయం నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని కన్సల్టెన్సీ సంస్థే సూచించాలని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించబోయే విమానాశ్రయాన్ని ఈశాన్య దిశలో శ్రీకాకుళం నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరానికి సమీపంలో నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలోనూ కేంద్ర బృందం సభ్యులు మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో భూములను పరిశీలించారు. విమానాశ్రయాలు ఉన్న ప్రాంతాలను ఏవియేషన్ హబ్లుగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని ఏపీ ఏడీసీ సూచించింది. అలాగే వైమానిక, రక్షణ రంగ తయారీ పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను విశ్లేషించాలని పేర్కొంది. ఈ 2 ఎయిర్పోర్ట్లు పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో విమానయాన సేవలు మరింత విస్తరించి వాణిజ్య పరిశ్రమలకు పెరుగుదల తథ్యం. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రానికి అంతర్జాతీయ విమానయాన రంగంలో ప్రముఖ స్థానం దక్కే అవకాశం ఉంది.